హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పొద్దున్నే గార్డెన్లోకి వెళ్ళాను. మల్లెపూలు అయితే పూసున్నాయి. కొంచెం కరివేపాకు మల్లెపూలు కోసుకొని కిందికైతే వచ్చాను. అసలు సమ్మర్ రాగానే మల్లెపూలు అయితే భలే వస్తున్నాయి. ఆల్రెడీ టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు లేవలేదు. ఇది సాటర్డే వ్లాగ్ అన్నమాట. వీళ్ళకు ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ ఉండే. ఇంకా వీళ్ళు లేవలేదు, అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు నేను. అందుకే ఈరోజు ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకున్నాను. ఇవి కొంచెం సర్వపిండి అంటారు. మంచిగా కరివేపాకు, అలాగే నానబెట్టిన శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కొంచెం జీలకర్ర, ఆనియన్స్. ఇందులో సొరకాయ తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. సొరకాయ తురుము వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఆనియన్స్తోనే చేస్తున్నాను. ఆనియన్స్తో కూడా చాలా బాగుంటుంది. ఇందులో నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. కొన్ని నువ్వులు అయితే వేసాను, పల్లీలు వేయలేదు. నువ్వులతో కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇదైతే నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈసారి అనిపించింది చూపిద్దామని. ఇది నేను బ్రౌన్ రైస్ని పిండి ఆడించుకున్నాను. మొన్ననే నేను గోధుమలు, బ్రౌన్ రైస్, అలాగే రాగులు ఇవన్నీ కూడా పిండి ఆడించుకున్నాను. సమ్మర్లో ఇవన్నీ చేసి పెట్టుకుంటాను నేను. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్కి అయితే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా వేరే ప్యాన్స్కి అయితే రాదు. నాన్ స్టిక్ ప్యాన్ అంటే అతుక్కోకుండా వస్తుంది. మంచిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పలుచగా చేసుకోవాలి, మందంగా చేస్తే టేస్ట్ ఉండదు. పలుచగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకొని దీనిపైన ఏదైనా ప్లేట్ పెట్టేసుకొని 2 వైపులా కాల్చుకుంటే టేస్టీ సర్వపిండి తెలంగాణ స్టైల్లో. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు చేస్తాం, మేము బాగా ఎక్కువ చేస్తాం, చాలా బాగుంటుంది. ఇంకా టర్న్ చేసుకోవాలి. ఇది ఒకవైపు మాత్రమే కాలింది, ఇంకో వైపు తిప్పేసి మళ్ళీ మంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా మా వాళ్ళు ఈరోజు ఎట్లాగూ లేట్గా లేస్తున్నారు కదా, ఇవి చేసి ఉంచామనుకో చల్లటి కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా టీ తాగుతూ తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా లేవని అని చెప్పేసి ఈరోజు ఇదైతే చేశాను. మన ఈ మధ్య మేము ఒక షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇంటి డెకరేట్ ఐటమ్స్ చూసాము, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటివో. నేను 7 hours తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ రేట్ చాలా ఎక్కువ చెప్పారని అవి తీసుకోలేదు. ఇవి చాలా ఇయర్స్ బ్యాక్ చూశాను నేను. మళ్ళీ నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే, కానీ ఇక్కడ ఏం తీసుకోలేదు. తీసుకుందామంటే మా హస్బెండ్ ఇవన్నీ ఓల్డ్ చాలా రోజులు అవుతుంది వచ్చేసి అని ఏదో చెప్పాడు. సర్లే అనుకున్నా, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం కూడా ఇవి రేకు లాంటి వాటితోనే ఇంత చక్కగా చేశారు. బాగా అనిపించింది నాకైతే. కాకపోతే ఈ మధ్య చాలా ఉన్నానులేండి ఐక్యాలో, ఇక్కడ అక్కడ ఇంట్లో, ఇంకెందుకులే అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. కానీ 7 hours ఉంటాయి కదా, అది ఏదన్నా ఒకటి తీసుకోవాలనిపించింది. తీసుకోవాలి ఈ మధ్య. అది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట, ఒకసారి ట్రై చేయాలి. ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. అంటే మంచిగా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా నేను చూశాను. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. దాదాపు వాళ్ళు అప్పుడు 4-5 years బ్యాకే చూసే వాళ్ళ ఇంట్లో నేను ఇవైతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా? ఈ మధ్య కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇవి శిల్పారామంలో కూడా ఎక్కువ ఉంటాయి. మేము అప్పుడు గ్రాండ్ నర్సరీ మేళకి వెళ్ళాం కదా, అక్కడ కూడా ఉండేవి చాలా ఉన్నాయి. అక్కడ కూడా చాలా కనిపించాయి. ఈ మధ్య ఎక్కడైనా ఇలాంటివి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే నేను కొన్ని ఆర్డర్ పెట్టాను. అవి ఏంటి ఎలా ఉన్నాయో చూడాలి. అవి అయితే వచ్చినాయి. అసలు నేనైతే ఈరోజు ఆర్డర్ పెడితే అవి ఇప్పుడు కానీ తీస్తాను. ఇది వచ్చేసి అయితే యోగా మ్యాటు అప్పుడు తీసాను అనమాట. ఈ క్లిప్ ఇలాగే ఉండిపోయిందని ఇందులో యాడ్ చేసా. అది ఓపెన్ చేసినప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నాను, ఇంకా అది వాడిస్తూనే ఉన్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో మొన్న ఆ వీడియోలో యాడ్ చేసి ఉండాల్సింది. ఇవి కూడా అప్పుడు ఆ డ్రెస్సులు కూడా తీసుకున్నాను కదా, ఆ రోజు ముందు నేను ఓపెన్ చేసే ముందు సర్లే అని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఒకటి ట్రైప్యాడ్ ఆర్డర్ ఇచ్చాను, అది కూడా వచ్చింది. అది కూడా అన్బాక్సింగ్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంటే వీడియోస్ షూట్ చేసుకోవడానికి పెద్ద ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి అయితే సాటర్డే కదా, సాటర్డే రోజు ఇంకా సర్వపిండి అవి తినేసాము. తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
ఇంకా లంచ్కి వచ్చేసరికి సాటర్డే మంచి ఆలు టమాటో కర్రీ చాలా బాగుంటుంది అసలు. ఆలు టమాటా కర్రీ అయితే ఆలు టమాటా కర్రీ చేసిన. మా చిన్నోడు అసలుకి ఈ టమాటాలు యాడ్ చేసి అసలు వాడు తినడు, ఓన్లీ ఆలు ఫ్రై అయితేనే తింటాడు. ఇంకా మా హస్బెండ్ కోసం బ్రౌన్ రైస్, వైట్ రైస్, కొంచెం పులిహోర చేసే వాడి కోసం, ఇంకా టమాటా కర్రీ, టమాటా ఆలు కర్రీ ఇది తన కోసం. ఇంకా బ్రౌన్ రైస్ అసలు ఈ మధ్య నాకైతే ఇన్ని వంటలు చేసేసరికి అసలు ఓపిక కూడా ఉండట్లేదు. ఈ బ్రౌన్ రైస్ ఉండడం, 2 కర్రీస్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంక ఈరోజు బ్రౌన్ రైస్ కొంచెమే వండేసా. ఇక కుక్కర్ తీసుకుందాం అనిపిస్తుంది. ఈ పాత్రల్లో వండాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా నేనైతే కొంచెం పులిహోర, కర్రీ, కొంచెం వైట్ రైస్ పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టేస్తే ఒకసారి కడిగి పెట్టేసినాం అనుకో, అది స్టవ్ మీద పెట్టేస్తే అదే ఉడికిపోద్ది. లేదంటే మనము ఇప్పుడు ఏదైనా బౌల్లో వండాలంటే దాన్ని చూసుకోవాలి, పొంగకుంటే చూసుకోవాలి, గంజి వచ్చేసేయాలి, చాలా అనిపిస్తుంది. ఇంక ఈవినింగ్ టైం గార్డెన్లోకి వెళ్ళాను. చూడండి మల్లెపూ మొగ్గలు ఎంత చక్కగా వచ్చినాయో, అసలు ఎంత బాగున్నాయో. మొక్కలకి కొన్ని వాటర్ వేసి, కొన్ని మల్లె పువ్వులు, గార్డెన్లో కొన్ని కూరగాయలు అవి ఉంటే అవి కోసుకొని అయితే వచ్చాను. నాకైతే ఈ టైమింగ్స్ అయితే నాకైతే ఎంత బాగా అనిపిస్తాయి అంటే, గార్డెన్లోకి వెళ్ళి ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయనుకో చూసినప్పుడు మాత్రం అసలు నేను ఇంత కష్టపడి గార్డెనింగ్ చేసుకుంటున్నానంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, నిజం చెప్పాలంటే ఇంట్లో పనులు డబల్ వంటలు అదొక పై ఎత్తు అయితే, ఇంకా గార్డెన్లో పనులు అసలు త్రిబుల్ అయిపోతున్నాయి. ఈ మధ్యనైతే నిజంగా నాకైతే చాలా పని ఎక్కువైపోతుందని చెప్పాలి. ఈ గార్డెన్లో ఎండాకాలం ఎట్లుంటుందంటే అసలు వాటరింగ్ అయితే అసలు మొక్కలు ఎంత వాటర్ పోసినా అసలు ఎంత డల్ అయిపోతున్నాయంటే చాలా డల్ అవుతున్నాయి, ఎక్కువ కేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది జాన్వర్లో నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను. ఇది ఎంత చక్కటి క్రాప్ వచ్చిందంటే, నేను అక్కడ 5 రూపీస్ పెట్టి 5 రూపీస్కి ఒక మొక్క, 10 రూపీస్కి 2 మొక్కలు తీసుకొచ్చాను. ఇవి పచ్చిమిర్చి మొక్కలు అవి పెట్టాను. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి అంటే అసలు అద్భుతం అని చెప్పొచ్చు. కొన్ని టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని దొండకాయలు కూడా కోసా. ఆ తర్వాత కొన్ని ఈ కనకాంబరాలకి, మల్లె చెట్లకి వాటరింగ్ చేసేసి ఇంకొచ్చానమాట. గార్డెన్లోకి మనం కష్టార్జితంగా చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. ఎంత వాటికి ఎంత కేర్ చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. ఇంకా అన్నిటికీ వాటర్ వేయటము, మొక్కల్ని ఆ ఎండ నుంచి కొంచెం దూరంగా జరపడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇంకే చూడండి, ఈరోజు కొన్ని మల్లె మొగ్గలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొంచెం టమాటాలు కూడా వచ్చాయి. ఇంకా టమాటాలు కోసేది ఏమీ చూపించలేదు. ఆల్రెడీ ఇంకా మేము ఈవినింగ్ కదా పార్కుకి వెళ్ళేది ఉండే, ఆల్రెడీ పార్కుకి వచ్చేసిన. ఇక్కడ కొంచెం అపార్ట్మెంట్ వాళ్ళు అయితే మంచిగా ఫ్యామిలీస్ అన్నీ వచ్చేసి స్నాక్స్ తెచ్చుకొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అసలు భలే అనిపిస్తుంది అట్లా అందరు కలిసి చేసుకోవడం అయితే, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత మా వాళ్ళు ఏదైనా ఇంకా వాక్ చేసాము, ఆడామని చెప్పేసి ఇక్కడ ముంత మసాలా తినాలని చెప్పేసి దాదాపు ఒక 40 మినిట్స్ వెయిట్ చేసి, ఎంత క్రౌడ్ ఉందంటే ఇక్కడ 40 మినిట్స్ వెయిట్ చేసి ముంత మసాలా తిన్నాను. నాకైతే ఫుల్ కోపం వచ్చింది. ఈ గ్యాప్లో నేను ఇంటికి పోయి వంట కూడా చేయొచ్చు కదా, ఇక్కడ ఇది తింటారు, మళ్ళీ ఇంటికి పోయి చపాతీ అంటారు. ఇంకా ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసే వాళ్ళు ఇంటికి వెళ్తే ఆ టైంలోపు చపాతీలు కూడా అయిపోయేవి. పక్కన నేతి బొబ్బట్లు చేస్తున్నారు. చూశాను కానీ నేనేం తీసుకోలేదు. వాళ్ళు ఆ ప్లాస్టిక్ పేపర్ మీద వేస్తున్నారు వేడివేడివి. అందుకే నాకు ఇక నుంచి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా, ఆ వేడి తినకుండా. ఎంత చిన్న సైజు ఒకటి 20 రూపీస్ అట. ఒక అంకుల్ తింటున్నాడు, అతని కోసం చేస్తుంటే చిన్న క్లిప్ అయితే తీసాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.